రీసెంట్గా పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ఒక ప్రకటన చేశారు. తన పార్టీ తరపున పాకిస్తాన్లో జరిగే బైపోల్స్లో 33 స్థానాలకు తనే పోటీ చేస్తానని ప్రకటించారు. అలా చేయొచ్చా? సరే, పాకిస్తాన్ విషయం పక్కన పెట్టిన, అక్కడ ఏం లిమిట్ లేదు. మరి భారతదేశంలో ఒక క్యాండిడేట్ ఎన్ని స్థానాల నుంచి కంటెస్ట్ చేయొచ్చు? ఒకటేసారి సైమల్టేనియస్గా ఎన్ని స్థానాల నుంచి కంటెస్ట్ చేయొచ్చు? దీని మీద సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా పడింది. యాక్చువల్గా మన దేశంలో 1996కు ముందు ఆ లిమిట్ ఏం లేదు. నువ్వు ఎలక్షన్స్లో ఎన్ని స్థానాల్లో కావాలంటే అన్ని స్థానాల్లో నీ నామినేషన్ వేసుకుని కంటెస్ట్ చేయొచ్చు అనమాట. సో 1996 నుంచి ఇది 2 స్థానాలకు మాత్రమే పరిమితం చేయబడింది. అంటే ప్రస్తుతం ఒక క్యాండిడేట్ 2 కాన్స్టిట్యున్సీస్ నుంచి కంటెస్ట్ చేయొచ్చు. ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో సెక్షన్ 33 క్లాస్ 7లో ఉందన్నమాట. ఒక వ్యక్తి అంటే ఒక క్యాండిడేట్ 2 స్థానాల నుంచి కంటెస్ట్ చేయొచ్చు అని చెప్పి. అయితే చాలా సందర్భాలు మనం చూసాం, పెద్ద పెద్ద లీడర్స్ కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఒక చోట ఓడిపోయిన ఇంకో చోట గెలుస్తామన్న ఉద్దేశంతో, లేదా అపోనెంట్ ఓట్స్ చీల్చొచ్చు అనే ఉద్దేశంతో ఇట్లా కంటెస్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సీఎం స్థాయిలో అభ్యర్థులు, లేకపోతే పెద్ద పెద్ద బలమైన నాయకులు ఇలా కంటెస్ట్ చేస్తుంటారు. దీనివల్ల నష్టాలు కూడా చాలా ఉన్నాయి. ఒకటి, పబ్లిక్ ఎక్స్చెక్కర్. ఎన్నికలకి చాలా ఖర్చు అవుద్ది ఎలక్షన్ కమిషన్కి. ఎందుకంటే బై ఎలక్షన్లో చాలా సందర్భాల్లో, ఈ మేజర్ ఎలక్షన్లో చాలా సందర్భాల్లో ఈ క్యాండిడేట్స్ 2 కాన్స్టిట్యున్సీస్ నుంచి గెలుస్తారనమాట. 2 కాన్స్టిట్యున్సీస్ గెలిస్తే ఒక కాన్స్టిట్యున్సీని వాళ్ళు రిజైన్ చేసేయాలి, దాన్ని వదిలిపెట్టేసేయాలి. 6 నెలల లోపల అక్కడ బై ఎలక్షన్స్ కండక్ట్ చేయాలన్నమాట. 6 months లోపల బై ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతాయి. అంతేకాదు, ఓటర్స్ చాలా ఫెయిత్తో వాళ్ళు ఓటేస్తారు. అంటే వాళ్ళు చాలా నమ్మకం ఉంచి వాళ్ళు లీడర్ కాబోతున్నారని ఓటేస్తారు, వాళ్ళు రిప్రజెంటేటివ్ కాబోతున్నారని. కానీ వీళ్ళు ఒక కాన్స్టిట్యున్సీ చూస్ చేసుకుని ఇంకో కాన్స్టిట్యున్సీ వదిలేస్తే మరి ఆ ఓటర్స్ నమ్మకం ఏంటి? అంటే ఓటర్స్ని అక్కడ తప్పుదో పట్టించినట్టు కదా. ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ చాలా వస్తున్నాయి. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఒక PIL పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా పడింది. ఈ PILలో ఇదే వాదించారు. ఒకటి, ఖజానాకి చాలా ఖర్చు అవుతుంది బై ఎలక్షన్స్ కండక్ట్ చేయడం, ఒక క్యాండిడేట్ని 2 కాన్స్టిట్యున్సీస్ నుంచి అలౌ చేస్తే. రెండోది, పబ్లిక్ ఫెయిత్ అనేది, ఓటింగ్ ఫెయిత్ అనేది పోతుంది దీని మీద అని చెప్పి. దాంతోపాటు వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే లా కమిషన్ 255th రిపోర్ట్ ప్రకారం కూడా ఇది కరెక్ట్ కాదు. అంటే ఒక వ్యక్తి 2 కాన్స్టిట్యున్సీస్ నుంచి కంటెస్ట్ చేయడం సైమల్టేనియస్గా కరెక్ట్ కాదు అని చెప్పి 255th రిపోర్ట్ కూడా చెప్తుంది, దీన్ని ఆపాలని కూడా చెప్తుంది. అయితే సుప్రీంకోర్టులో ఈ PILని కొట్టేశారనమాట. రీసెంట్గా ఈ మధ్యనే PILని కొట్టేశారు. దీని ప్రకారం ఏంటంటే జస్టిస్ చంద్రచూడ్ ఒక మాట అన్నారు, మనది పొలిటికల్ డెమోక్రసీలో ఏ లీడర్ అయినా పాన్ ఇండియా క్యారెక్టర్లో తన స్ట్రెంగ్త్ ప్రూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ దీని మీద లిమిట్ కావాలంటే, అంటే ఒక వ్యక్తి 1 man 1 vote లాగా 1 man or 1 candidate 1 కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయాలని ఉన్నప్పుడు అది చట్ట ప్రకారం ఇట్స్ అ లీగల్ డొమైన్, అంతేగాని ఇది జ్యుడిషియరీ డొమైన్ కిందకి రాదు అని కొట్టేశారు అనమాట. దాంతోపాటు మొత్తం దీనిలో ఈ ఒక వ్యక్తి 2 కాన్స్టిట్యున్సీస్ నుంచి కంటెస్ట్ చేయొచ్చు అనే ఒక ఫెసిలిటేటివ్ రైట్ అనేది, దీనిలో ఎటువంటి ఆర్బిట్రరీనెస్ లేదు. అంటే మేనిఫెస్టెడ్గా దీన్ని చూస్తే నో మేనిఫెస్టెడ్ ఆర్బిటరీనెస్, అంటే దీనిలో ఎటువంటి వివక్ష పెద్ద కనిపించట్లేదు. ఇది ఒక ఫెసిలిటేటివ్ రైట్ మాత్రమే. దీనివల్ల వాళ్ళకి చాయిసెస్ పెరుగుతాయి. ఇది ఒక పొలిటికల్ డెమోక్రసీకి ఒక అర్థం చెప్తుంది. దీన్ని ఇమీడియట్గా ఆపాల్సిన అగత్యం సుప్రీంకోర్టుకి అయితే లేదు అని చెప్తారనమాట. దీనిపైన పార్లమెంట్ చట్టం చేస్తే తప్పేం లేదు, కానీ సుప్రీంకోర్టుని మాత్రం లాగొద్దు దీనిలో అని కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. అయితే భారతదేశంలో ఎన్నికల సంస్కరణలు అనే దాని మీద చాలా చర్చ జరుగుతుంది. ఒకటి, నాట్ ఓన్లీ కన్విక్టెడ్ క్యాండిడేట్స్, అంటే ఎవరైతే కన్విక్ట్ అయి ఉన్నారో వాళ్ళే కాకుండా ఎవరిపైన అయితే ఛార్జ్ షీట్లు చాలా ఫైల్ అయ్యాయో వాళ్ళని కూడా ఎలక్షన్ నుంచి బ్యాన్ చేయాలనే విషయంలో 5 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పడితే అప్పట్లో ఉన్న CJ ఒక మాట అన్నారు, అక్యూజ్డ్ పర్సన్స్ని పాలిటిక్స్లో కంటెస్ట్ చేయకుండా ఉండాలంటే అది లెజిస్లేచర్ చేయాలి, జ్యుడిషియరీ ఏం చేయలేదు అని చెప్పారనమాట. అంటే ఎవరిపైన అయితే నింద ఆరోపించబడిందో, ఎవరి కన్విక్షన్ ఇంకా ప్రూవ్ అవ్వాల, వాళ్ళపైన చాలా ఛార్జ్ షీట్లు పట్టడం వల్ల జరిగినప్పుడు మనం ఖచ్చితంగా లెజిస్లేటివ్ డొమైన్లో ఇన్ని నేరాలు ఆరోపించబడితే వ్యక్తి పైన టెంపరీగా అతను బ్యాన్ చేయాలని చట్టాలు చేయొచ్చు. అంతేగాని సుప్రీంకోర్టు అది చేస్తే అది ఓవర్ స్టెప్పింగ్ అవుతుందని చెప్పారంట. మనందరికీ తెలుసు భారతదేశంలో కన్విక్టెడ్ పర్సన్ కెనాట్ కంటెస్ట్ ఫర్ దట్ కన్విక్షన్ పీరియడ్ అండ్ ప్లస్ 6 years పీరియడ్ అని ఉంటుంది. కానీ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం చూస్తే ప్రస్తుత లోక్సభలో 17th లోక్సభలో 42% దాదాపు వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయి.
ప్రస్తుత రాజ్యసభలో 25% మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. అలానే స్టేట్ అసెంబ్లీస్లో కూడా చాలా మంది పైన, ఇన్ఫ్యాక్ట్ క్రిమినల్ కేసెస్ అనేవి పాలిటిక్స్లో ఒక భాగం అయిపోయాయి అనమాట. సో కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తే అక్యూజ్డ్ అంటే కావాలని కూడా క్రిమినల్ కేసులు వేసేసారనుకోండి, వాళ్ళు కంటెస్ట్ చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది కదా, అంటే కంటెస్ట్ నుంచి వాళ్ళని బ్యాన్ చేసే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి అక్యూజ్డ్ పర్సన్స్ అనే వాళ్ళని బ్యాన్ చేయకుండా ఉంటే మంచిదని చెప్పి కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే దొంగ కేసులు అనేవి భారతదేశంలో చాలా ఎక్కువ ఉన్నాయి, కన్విక్షన్ రేట్ చాలా తక్కువ ఉంది కాబట్టి. దాంతోపాటు ఎలక్టరల్ రిఫార్మ్స్లో ఇంకొక రిఫార్మ్ చాలా స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తున్నారు, 1 ఇండియా 1 ఎలక్షన్, తెలుగులో జమిలీ ఎన్నికలు అంటాం, సైమల్టేనియస్ ఎలక్షన్ అనమాట. అంటే లోక్సభకి స్టేట్ అసెంబ్లీ మొత్తానికి ఒకటేసారి ఎన్నికలు. ఇది చెప్పుకోవడానికి బాగానే ఉంది, కానీ అంత ఈజీగా ఇమీడియట్గా అయితే ఇంప్లిమెంటేషన్ రాదనమాట. కానీ జమిలీ ఎన్నికలు అనే టాపిక్ మాత్రం మనం చాలా చర్చించుకోవాల్సిన టాపిక్. దీనివల్ల ఎలక్షన్ కమిషన్ ఖర్చు తగ్గుద్ది, దాంతోపాటు ఎప్పుడు ఏదో ఒక ఎన్నిక, దీనివల్ల అంటే స్టేట్ అసెంబ్లీ ఎన్నికలు లేకపోతే లోక్సభ ఎన్నికలు ఎప్పుడు ఏదో ఒకటి ప్రకటనలు వస్తూనే ఉంటాయి. దీంతో పాటు ఆయా రాష్ట్రాల్లో ఏమవుతుంది, పాలసీ పెరాలసిస్ అంటే కంటిన్యూటీ లేకుండా పాలసీస్లో ఎన్నికల కోడ్ రావడం అనేది జరుగుతుంటుంది. సో ఇవన్నీ జరుగుతాయి. దాంతోపాటు 1 ఇండియా 1 ఎలక్షన్ జరిగితే స్థానిక పార్టీలు లేదా ప్రాంతీయ పార్టీలకి చాలా ఎఫెక్ట్ పడుతుందని కూడా చాలామంది అంటుంటారు. అంటే ప్రాంతీయ పార్టీలకి ప్రాబల్యం తగ్గి నేషనల్ పార్టీసే ఎక్కువ ఓట్ గ్యాదర్ చేస్తాయని ఇవి ప్రీవియస్ ఓటింగ్ పర్సంటేజ్ చూసినా తెలుస్తుంది. ఉదాహరణకి 1999లో 1999లో కేంద్రంలో రాష్ట్రాల్లో ఎన్నికలు ఎక్కడైతే జరిగాయో అక్కడ దాదాపు 68% ఆఫ్ ద ఓట్స్ సేమ్ నేషనల్ పార్టీకి వచ్చిన ఓట్స్ స్టేట్ పార్టీస్ కూడా వేశారనమాట. అలానే 2004లో కూడా అంతే, దాదాపు 77% ఓట్స్ కామన్గా అంటే నేషనల్ పార్టీ ఓట్స్ స్టేట్ పార్టీస్ కూడా వచ్చాయి. అంటే స్టేట్ ఎలక్షన్స్లో కూడా ఐఎస్ సింబల్స్ ఓటేశారు. తర్వాత 2009 ఎలక్షన్స్లో కూడా దాదాపు 76% ఓట్స్ ఈ ఒకటే పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఒక ఓటరు ఒక మిషన్ లోక్సభలో ఇంకొక మిషన్ మనకి స్టేట్ అసెంబ్లీ వేసేటప్పుడు సేమ్ పార్టీకి వేస్తున్నాడు అనమాట. దాదాపు 76% సేమ్ ఓట్స్ సేమ్ పార్టీకి పోల్ అయ్యాయి. అలానే 2014 ఎలక్షన్స్లో దాదాపు 86% నేషనల్ పార్టీస్కే ఓట్స్ పోల్ అయ్యాయి, ఎక్కడైతే సైమల్టేనియస్గా జరిగాయో. దీనివల్ల రీజనల్ పార్టీస్ దెబ్బతింటాయి అని కూడా, రీజనల్ పార్టీస్ యొక్క డెమోక్రసీ దెబ్బతింటుంది, వాళ్ళ యొక్క నేరో అంటే రీజనల్ పార్టీస్ ఒక లోకల్గానే యాక్ట్ చేస్తాయి కదా. సో ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతారు నేషనల్ పార్టీకి లోకల్ పార్టీకి. లార్జర్ పిక్చర్ ఉన్నప్పుడు నేషనల్ పార్టీకే ఓట్లు ఎక్కువ పోతాయి. రీజనల్ ఎలక్షన్స్లో కూడా స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ కలిపి పెట్టకూడదని చెప్పి ప్రాంతీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. ఇలా చాలా చేంజెస్ ఎలక్షన్ రిఫార్మ్స్లో మనం చూడాలనుకుంటున్నాం. ఆల్రెడీ మనకు తెలుసు నోటా అని వచ్చింది. నోటా అనేది ఒకవేళ నోటా ఓట్లు ఎక్కువ ఉన్నా సరే అది వ్యాలిడ్ కాదు, బట్ స్టిల్ భారతదేశంలో నోటాకి ఓట్లు వేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఫైవ్ వాళ్ళు ఎవరు మాకు నచ్చట్లేదు, మా ఓటు నన్ ఆఫ్ ద అబోవ్ అని చెప్పడానికి. కానీ దాన్ని కూడా పెద్ద సిగ్నిఫికెంట్గా ఓటర్స్ తీసుకోవట్లేదు. సో రానున్న ఎన్నికల్లో భారత ఓటర్లు ఏం చేస్తారో ఒకసారి చూడాలి.